హలో ఎవ్రీవన్, మై వరల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈ మొక్కల కోసం ఎన్ని వెరైటీ ఎలా తెప్పించాలి, మట్టి దొరకటం కొంచెం కష్టం అవుతుంది కదా, అందుకని ఇవన్నీ నేను తెప్పించి అన్నీ మిక్స్ చేయడానికి హెల్ప్కి దొరకరు, కానీ ఇంకా వాళ్ళ గురించి కూడా ఎదురు చూడకుండా నేనే చేసేస్తూ ఉంటాను. చూడండి, ఇవన్నీ తెప్పించి అన్నీ కలెక్ట్ చేస్తాను. ముందు కూరగాయలది అంతా వేస్ట్ ఏది పోనివ్వనమాట, అన్నీ కలెక్ట్ చేసి అందులో కోకోపీట్ ఇంకా అవన్నీ ఫర్టిలైజర్స్ అన్నీ తెప్పించి మిక్స్ చేసి వేశాను. అంటే ఇవన్నీ కలుపుతూ మీకు వీడియో కూడా చేస్తున్నాను అనమాట. నేను ప్రతిదీ ఇలాగా షేర్ చేయాలని అన్నీ తీసుకోవాలని ఒక్కోసారి కుదరట్లేదు. మీతో అన్నీ షేర్ చేస్తున్నాను. మీరు నాకెంత నాకు వ్యూస్ దొరుకుతున్నాయి. రీసెంట్గా 1000 సబ్స్క్రైబర్స్ కూడా. మీ అందరికీ కూడా నాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చినందుకు మీ అందరికీ చాలా మెనీ థ్యాంక్స్. ప్రతిదీ అంటే నేను ఇంకా మాట్లాడాలని ఎంతో అంటే అన్నీ షేర్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ నేను ఎక్కువ మాట్లాడలేకపోతూ ఉంటాను. ప్రతిదీ అంటే కొంచెం ఎమోషనల్గా ఉంటుంది కనుక నాకు కొంచెం మాట్లాడటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా కూడా ఓకే, మనం ఒక పని చేయాలంటే అది చేసుకుంటూ పోవాలన్నమాట. అదే నేను తెలుసుకున్నాను. మనం అంతా దేవుడే చూసుకుంటాడు అనుకుంటే అన్నీ మనకి కాకపోతే కొంచెం పేషెన్స్గా ఎదురు చూస్తే సరిపోతుంది. ఇంకా నేను అదే ఎప్పుడు నా పని ఏదో నేను అది కంప్లీట్ చేయాలనే ఇదితోనే చేస్తూ ఉంటానన్నమాట. ఇవన్నీ మా ప్లాంట్స్ కోసం ఇంకా చాలా నాకు కోరిక అనమాట, మంచిగా గార్డెన్ తయారు చేయాలని. కానీ కొన్ని సందర్భాల్లో కుదరట్లేదు. నేను ఇంకా అటు ఇటు వెళ్ళటం వల్ల కొంచెం స్టేబుల్గా చేసుకొని కొంచెం ఎవరన్నా సపోర్ట్కి కూడా ఉంటే అన్నీ కుదురుతాయి అన్నమాట బాగా. ఇంకా చాలా బాగా చేయాలనుకున్నాను, అయినా కూడా నాకు కుదురుతుంది, బాగానే వస్తుంది. మనం ఏదో నేను చిన్నగా అదే స్టార్టింగ్ వీడియోస్ చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. 1-2 వాటికే ఎంతో హ్యాపీగా ఉండేది. ఇప్పుడైతే ఇంకా పెడుతున్నాను, ఇంకా అంటే తనివి తీరట్లేదు అనమాట. ఇంకా ఏదో చేయాలి చాలా. అంటే మా నాన్నగారు కింద చాలా బాగా గార్డెన్ తయారు చేశారనమాట. ఆయన చక్కగా ఆర్చీలు పెట్టి ఫ్లవర్స్, వెజిటబుల్స్ మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చాలా బాగా పండించారు నాన్నగారు కూడా. గార్డెనింగ్ అన్నీ బిజినెస్ అన్నిట్లో నాన్నగారు కూడా చాలా బాగా చేసేవారు. నేను దానిలో కొంచెం వచ్చింది నాకు, అంతే. అంత బాగా చేయలేదు, నేను అంత పర్ఫెక్షన్ లేదు అమ్మ నాన్నగారి లాగా. కాకపోతే చేస్తాను, ఏదో కొంతవరకు చేసి. ఇవన్నీ మధ్యలో ఇంకా అవన్నీ చాలా టైం అయిపోయిందని ఇంకా బ్రేక్ తీసుకొని కూరగాయలకు వస్తున్నాను. చూసారా, ఇంత చిన్న స్వీడన్ నుంచి తెచ్చినాయి ఎంత పర్పుల్ కలర్ టమాటాస్ చూడండి. ఎన్ని రకాలు వచ్చినాయి అంటే టమాటాస్ చాలా వెరైటీ ఉన్నాయి. నేను మధ్యలో అవి ఫ్లవర్స్ చూసుకుంటూ ఇంకా టైం అంటే నాకు ఎలాగ గడుస్తుందో కూడా తెలియదు అనమాట. ఈ ఫ్లవర్స్ చూసుకుంటూ కూరగాయలు కోసుకుంటూ ఇంకా మొక్కలు చూసుకుంటూ టైం అలా గడిచిపోద్ది. వీటన్నిటిలో వేశాను, కొంచెం ఆర్గనైజ్ చేశాను, టైం కుదరలేదు. ఈ రోజెస్ కూడా ఎంత బాగా వస్తున్నాయి కదా, అన్నీ
ఇవన్నీ చూస్తూ నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. చాలా బాగున్నాయి కదా ఇవన్నీ. మళ్ళీ ఒకరోజు ఇలా చూస్తూ ఉంటాను కదా, మళ్ళీ ప్లాన్ చేస్తాను ఇంకా వేరే రకంగా సర్దాలి ఇవన్నీ. ఇంకా దీంతో ఇలాగ టైం అంతా చాలా గడిచిపోతుంది, ఎలా గడుస్తుందో తెలీదు. ఈ అరటి మొక్క ఉంది కదా, నేను యాక్చువల్గా దాని గురించి ఇవన్నీ చేశాను. అది తీసి పెద్ద దానిలో వేద్దామని తీసాను, ట్రై చేశాను. కుదరలేదు నాకు. చాలా శ్రమ పడ్డాను కానీ అవ్వలేదు. ఇంకా ఆఖరికి నేను దానిలో నుంచి అది తీసి ట్రై చేసి చేస్తూ ఉంటే నాకు ఒక పిలక కనిపించింది. నేనైతే చిన్నది తీసుకొచ్చాను కదా పూనా నుంచి, అంతది మళ్ళా అంతకన్నా చిన్నగానే ఉంది, అది దొరికింది. అది తీసి పెద్ద దానిలో వేసాను అనమాట. చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడు అంత చిన్నది తెస్తే ఎంత పెద్ద చెట్టు అయింది కదా, ఇది చూడండి, ఇది ఇంతది వేసాను అనమాట. అది బాగా వస్తుంది.